బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ తనిఖీ చేశారు. పాస్పోర్ట్ పై ఎల్ఓసి ఉండటంతో నోటీసులు ఇచ్చారు. అరగంట సేపు ప్రశ్నించి వదిలిపెట్టారు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ తనిఖీ చేశారు. పాస్పోర్ట్ పై ఎల్ఓసి ఉండడంతో నోటీసు ఇచ్చారు. అరగంట సేపు ప్రశ్నించి వదిలిపెట్టారు. షకీల్ కు మాతృ వియోగంతో దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చారు. అచ్చన్నపల్లిలో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షకీల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్. ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మాజీ ఎమ్మెల్యే షకీల్ చేరుకున్నాడు. షకీల్ కి ఆల్రెడీ ఇమిగ్రేషన్ అధికారులు షకీల్ ఆపేశారు. ఇతర దేశం నుంచి హైదరాబాద్ కు రావడంతో ఆల్రెడీ షకీల్ పైన ఎల్ఓసి ఉంది, లుకౌట్ నోటీస్ ఉండడంతో ఎయిర్పోర్ట్ లో ఇమ్మీడియట్ గా ఇమిగ్రేషన్ అధికారులు షకీల్ ఆపేశారు. ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ ని తనిఖీ చేశారు. పాస్పోర్ట్ పై ఎల్ఓసి ఉండడంతో నోటీసులు అయితే ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారులు అందజేశారు. ఇమిగ్రేషన్ అధికారులు వెంటనే స్థానికంగా ఉన్న కామారెడ్డి పోలీసులకు అలాగే హైదరాబాద్ పంజగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. షకీల్ హైదరాబాద్ కు చేరుకున్నాడని చెప్పి వాళ్ళకి చెప్పారు. కానీ వాళ్ళ తల్లి మృతి చెందడంతో హుటాహుటిన దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కొడుకు రాహేల్ కూడా ఇప్పటికీ పోలీసులకు అందుబాటులోకి రాలేదు. పంజగుట్టలోని ఏదైతే ప్రగతి భవన్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ ఇష్యూ ఉందో ఆ యాక్సిడెంట్ ఇష్యూలో నోటీసులు జారీ చేశారు. కోర్టును ఆశ్రయించినా కూడా కోర్టు కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పింది విచారణకు. కానీ కోర్టు చెప్పినా కూడా వాళ్ళ కొడుకు రాహేల్ కూడా అటెండ్ కాలేదు. ప్రస్తుతం షకీల్ ఒక్కడే హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తుంది. మరి రాహేల్ దుబాయ్ లో ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం అయితే అంత్యక్రియలకు సంబంధించి కామారెడ్డి దగ్గరలో ఉన్న అచ్చన్పల్లికి ప్రస్తుతం షకీల్ చేరుకున్నాడు. ఇవాళ అంత్యక్రియల తర్వాత పోలీసులు, కామారెడ్డి పోలీసులు కానీ హైదరాబాద్ పోలీసులు కానీ షకీల్ ని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వారు నోటీసులు ఇచ్చిన తర్వాత షకీల్ విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అవినీతి కేసుల్లో బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో షకీల్ నిందితులుగా ఉన్నాడు. మొదటైతే హాఫ్ అన్ అవర్ పాటు ఇమిగ్రేషన్ అధికారులు విచారించారు. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే సేకరించారు. తదుపరి లా అండ్ ఆర్డర్ పోలీసులు షకీల్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత తదుపరి ఇష్యూ పైన షకీల్ ని విచారించిన తర్వాత నోటీసులు అయితే మొదట ఇచ్చి షకీల్ ను విచారించిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందనేది తదుపరి షకీల్ చెప్పే ఆన్సర్ల బట్టి ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.